ఎప్పుడైనా హాస్పిటల్లో మీకు తెలిసిన వారు కనీసం హాస్పిటల్ ఉంటే ఎప్పుడైనా వెళ్ళి చూసారా? చేతులు ఎత్తద్దులే కానీ పరీక్షించుకోండి. ఎందుకంటే వీఆర్ సో బిజీ. నువ్వు హాస్పిటల్ పడతావు, అప్పుడు నీకు అనిపిస్తుంది ఏం తెలుసా, నాకు ఎవ్వరు లేరు, నాకు ఎవ్వరు లేరు అన్నారు. వారు ఎవరైనా ఉంటే నేను ఏమంటాను, నువ్వు ఎవరి జీవితంలో టైం ఇన్వెస్ట్ చేయలేదు, ఏది ఇన్వెస్ట్ చేయలేదు, నీ జీవితాన్ని ఇన్వెస్ట్ చేయలేదు. నీ జీవితాన్ని నువ్వు ఇన్వెస్ట్ చేయలేదు కాబట్టి నువ్వు ఒంటరి కొన్నావు. యూ హ్యావ్ నెవర్ ఇన్వెస్టెడ్ ఎనీథింగ్ ఇన్ ఎనీబడీస్ లైఫ్. ఆల్వేస్ ఎవరో ఏదో చేయాలన్నావు, చివరికి నాకు ఎవ్వరూ లేరే అన్నట్టు అయిపోతుంది. ఈరోజు కొంతమంది సంపాదించిందంతా కేవలం డబ్బు మాత్రమే. డబ్బు మాత్రం సంపాదిస్తే సంతోషం ఉండదండి, డబ్బు మాత్రం సంతోషిస్తే ఆనందం ఉండదు. ఒక మనిషి ఆ డైలాగ్ కొడతా, ఏమన్నా రిటర్న్ డైలాగ్ కొట్టాడు, నాకు ఏంటి తెలుసా అన్న, అట్లా కాదన్నా. ఇప్పుడంతా స్ట్రాటజీ ఏంటంటే రోడ్లో కూర్చొని ఏడుస్తాను కన్నా పెద్ద బెంట్లీ కార్లో కూర్చొని ఏడుచుకుంటాం బెటర్ అన్న. అవునా? అసలు ఏడిసే బ్రతుకు నీకు ఎందుకు వచ్చింది చెప్పు? 10 మంది నీ మధ్య నీ కొరకు 10 మంది ఉన్నదప్పుడు ఏడిసే బ్రతుకు నీకు ఎందుకు వచ్చింది? 10 మందికి నువ్వు ప్రేమను పంచినప్పుడు, నీ చుట్టూ మనుషులు ఉన్నదప్పుడు నీకు బాధ ఎందుకు కలిగింది? అసలు ఇంకో మాట్లాడుతాను, ఎప్పుడన్నా మీకు అనారోగ్యము అన్న వార్త మీరు కూడా చెప్పలేదు, ఎవరో తెలుసుకున్నారు, ఎవరెవరో చెప్పి ఏంటి నీకు బాధదా, ఏమైంది నీకు, నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఎప్పుడన్నా 10 మంది నీకు ఫోన్ చేశారా? కనీసం నీకు ఏదైనా బాగాలేదంటే ఎవరైనా బాధపడేవారు ఉన్నారా? రోడ్లో కుక్క చిన్న కూడా బాధపడతారంట, మనుషుడు చేస్తే బాధపడలేదంట, మనుషుడికి అట్లా తయారయ్యారంట. కానీ మనుషుడు చేస్తే ఏం చేసాడు వాడు చచ్చాడులే అంటారంట. మనుషుడు అంత కఠిన హృదయం అయిపోతున్నాడు. బట్ ఐమ్ టెలింగ్ యూ, ద గ్రేటెస్ట్ థింగ్ ఆన్ దిస్ ఎర్త్ యూ కెన్ హ్యావ్ ఇస్ రిలేషన్షిప్, నాట్ మనీ. రిలేషన్షిప్ నీ కొరకు అది ఆ ప్యాక్ ఉండాలి. నీ కొరకు ప్రజలు ఉన్నారంటే నేను చెప్తున్నాను, డబ్బు ఇవ్వగలిగిన దానికన్నా మనుషులు చేయగలిగిన చూపించగలిగిన ఫేవర్ ఇస్ గ్రేట్.